హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కడ్డూ కా దాల్చా హైదరాబాదీ దాల్ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద కప్పు కందిపప్పు తీసుకోండి, టమాటాలు 2 కట్ చేసి పెట్టుకోండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బెండకాయ, క్యారెట్ ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. పసుపు కొద్దిగా తీసుకోండి, కారం 2 స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఆయిల్, 3 ఎల్లుల్లిపాయలు, చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా, ఎండుమిర్చి ఒక 2 తీసుకోండి, ఉప్పు కొద్దిగా, జీలకర్ర, ఆవాలు, దీంట్లో లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం ముందుగా కుక్కర్లో కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని పసుపు వేసుకొని మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. అలాగే మరో కుక్కర్లో ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత దాంట్లో మనం ఈ మసాలా దినుసులు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి ఒక 2 సన్నగా తుంపి వేసుకోండి. వెల్లుల్లిపాయలు దంచి వేసుకోండి. అలాగే దీంట్లో మనం కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇదిలా వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, బెండకాయలు, ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఆయిల్లోనే ఒక 2 నిమిషాలు ఫ్రై అయితే మనకి టేస్ట్ బాగుంటుంది. దీంట్లోనే కొద్దిగా పసుపు, ఇందులోనే 1 స్పూను కారం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి, లవంగాలు వేసాం కాబట్టి దీంట్లో కొద్దిగా ఘాటు ఉంటుంది, అందుకనే కారం కొద్దిగా చూసి వేసుకోండి. అలాగే దీంట్లో టమాటా ముక్కల్ని కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. దీంట్లోనే మనం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈలోపు మనకి కొద్దిగా ఇవి ముక్కలు ఉడకడానికి కొద్దిగా చింతపండు రసం ముందుగానే వేసుకొని దీన్ని మనం ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈలోపు మనకి కందిపప్పు ఉడికిపోయింది. దీన్ని మెత్తగా రుబ్బుకొని ఈ మిశ్రమంలో, మనం పోపు వేసుకున్న మిశ్రమంలో ఈ కందిపప్పుని వేసుకోండి. అలాగే మరికొంత చింతపండు రసాన్ని వేసుకుంటే మనకి ఇది మరగడానికి ఒక 15 నిమిషాలు పడుతుంది. దీన్ని 15 నిమిషాలు మరిగితే మనకి మంచి స్మెల్తో చక్కటి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి మరిగిపోయింది. దీంట్లో చివరిగా మనం కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన కడ్డూ కా హైదరాబాదీ దాల్ సాంబార్ మనకి రెడీ అయినట్టే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.